హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ అయితే ఎమ్మీగా ఉండే బీరకాయ కోడిగుడ్డు కూర చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా పాని పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపు దినుసుల్లో ఇవే వేసానండి. వెల్లుల్లి కానీ జీలకర్ర కానీ వేయలేదు. ఇందులోనే పెద్దగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ కూరకి ఈ సైజులో కోసుకోవాలండి బీరకాయ ముక్కలు. మరీ చిన్నగా కోస్తే కూర మేగడైపోద్ది. ఇలా అయితే మనం తినేటప్పుడు అన్నంలో పంటికి తగులుతూ బాగుంటుంది బీరకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోనే కూరకి సరిపడంగా ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఈ కూరకి మూత పెట్టకూడదండి. మూత పెట్టామంటే బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కూర రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇందులోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి ఈ మసాలా మొత్తం వేసుకోవాలన్నమాట. ఇందులో మనం వేరేగా కారం వేసుకోము కాబట్టి మన కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కూర ఇలా దగ్గర పడుతుంది కదా, ఈ టైంలో మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న మసాలా మొత్తం కూడా వేసేసుకోవాలి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మసాలా అనేది ఇలా బాగా మెత్తగా అవ్వకుండా చూసుకోవాలండి. అప్పుడే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. మెయిన్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. కూరల్లో మెత్తగా పట్టేసుకోకూడదు. ఇలా ఈ మసాలా ముద్ద పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించుకొని ఈ టైంలోనే మనకి ఎన్ని కావాలితే అన్నీ కోడిగుడ్లు కూడా కొట్టేసుకొని వేసుకోవాలి. మన పిల్లలు చిన్న బుడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బీరకాయ కూర తినడానికి పెద్దగా ఇష్టపడరు చాలామంది పిల్లలు. అలాంటి వాళ్ళకి ఇలా ఎగ్ వేసేసి చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని మీదే చక్కగా ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో మెల్లగా కదుపుతూ చూసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది కూర. చూసారా, ఇంకా టైం పడుతుంది. చూసారా, చూడటానికి చాలా బాగుంది కదా, తింటాక కూడా చాలా బాగుంటుందండి. ఇలా మెల్లగా కదిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుంటాను. ఇంకా కొద్దిగా వాటర్ అన్నట్టుగా ఉంది కాబట్టి వేడి అన్నంలో వేడి చపాతీలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, రెడీ అయిపోయింది మన బీరకాయ కోడిగుడ్డు కూర. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.